ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. వారం రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ వాసులంతా తమ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ఫీజుల నుంచి మినహాయింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. పండుగ రద్దీని తట్టుకునేలా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. అంటే ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది, అంటే టోల్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో కేంద్రానికి అయితే మాత్రం ఒక లేఖ రాయటం జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? శ్రీహరి. రైట్ రవి, సంక్రాంతి పండుగ వస్తుందంటేనే చాలు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది పెద్ద ఎత్తున. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ దిశగా ఏదైతే ఇటు విశాఖ, అదేవిధంగా ఇటు గుంటూరు పెద్ద ఎత్తున మహానగరం హైదరాబాద్ నుంచి అయితే పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చే క్రమంలో ఏదైతే టోల్ గేట్లు ఉన్నాయో, కేసర కానీ అదేవిధంగా చిల్లకల్లు టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హైదరాబాద్ మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై కేంద్రానికైతే ఒక లేఖ రాసింది. ఒక పక్క మేడారం జాతర జరుగుతుంది, ఓ పక్క సంక్రాంతి సెలవులు, పెద్ద ఎత్తున సెలవులు రావడంతో ఊళ్లకు పెద్ద ఎత్తున బాట పట్టే పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్రానికి లేఖ రాసింది. ఈ నితిన్ గడ్కరీ దీనిపైన కూడా స్పందిస్తూ మేడారం ఏదైతే జాతరకు సంబంధించిన రూట్ ఏదైతే ఉందో దానికి ఫ్రీగా ఇవ్వాలని చెప్పనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే కోరింది. ఈ క్రమంలోనే ఏదైతే ఆంధ్రాకి పెద్ద ఎత్తున సంక్రాంతి సెలవులు రావడం, ఆంధ్రాకి పెద్ద ఎత్తున అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తరలి వస్తారు కాబట్టి సంక్రాంతి సెలవులు అంటే ప్రధానంగా ఇటు వైజాగ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే భీమవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున పండగ సెలబ్రేషన్స్కు హాజరవుతారు. అయితే ఈ క్రమంలోనే రోడ్లన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టుగా టోల్ గేట్లు ఫ్రీ వెసులుబాటు కల్పించాలని చెప్పనైతే కొంత ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అయితే దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపైన అయితే వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం దానిపైన అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. దీని మీద రానున్న రోజుల్లో మరికొద్ది రోజులు ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపడతారు, టోల్ గేట్లు ఏమైనా ఫ్రీనెస్ కల్పిస్తారా లేక దీనిపైన ఏదైనా వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచిస్తారా అనే దానిపైన అయితే కొంత వేసి చూడాల్సి ఉంటుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.